వరద కష్టాల్లో ఉన్నారని వారికి అండగా ఉండాల్సిన సమయంలో అసెంబ్లీకి వెళ్లనేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ రోజు అసెంబ్లీ తర్వాత మళ్లీ అసెంబ్లీకి రానని చెప్పారు. తాను వరద ప్రాంతాల్లో పర్యటించి వారికి అండగా ఉంటానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడిందని చెప్పారు. తన అనుచరులతో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంతకు ముందు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అమరవీరుల స్తూపం గుడిలో సమానమని చెప్పారు. అయితే ఈ సందర్భంగా తన మంత్రి పదవిపై ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఒక స్తూపం, అమరవీర స్తూపం అంటే మాకు గుడితో సమానం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం అయితే ప్రాణాలు అర్పించిండ్రో అమరవీరులు ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటారు సజీవంగా. అందుకనే మొట్టమొదటి సమావేశం కాబట్టి నేను ఇక్కడ రావాలని ఒకసారి అమరవీరుల స్తూపాన్ని దర్శించుకోవాలని రావడం జరిగింది. అంతే తప్పితే ప్రత్యేకంగా ఏం లేదు. దీంతో పాటు ఈ మధ్య వరదల వల్ల కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి నేను మా సహచర మిత్రులందరూ కూడా ఆ వరద బాధితులకు సహాయ కార్యక్రమంలో పాల్గొంటారు పోతున్నాం. ఇది మొట్టమొదటి సమావేశం కాబట్టి ఇక్కడ రావడం జరిగింది అంతే.